దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-3 వచనాలు. ప్రియమైన వారలారా, మనము కూలిపోతున్న ప్రపంచంలో బాధ నిరాశలను అనుభవిస్తున్న స్థితిలో మనం జీవిస్తున్నప్పటికీ ఈ లేఖన భాగం ప్రభువు మనలను నిరాశ నుండి ఆనందానికి మారేలా చేయగలడని మనకు తెలియజేస్తూ ఉంది. నిరీక్షణ లేని స్థితిలోనున్న మనకు ప్రభువు నిరీక్షణనిస్తాడు. మనము క్షమించలేము అనుకున్నప్పుడు క్షమించడానికి సహాయపడతాడు. మన ఉనికి ఆయనలో ఉందని, మనం చేయు కార్యాలలో లేదని మనకు ఆయన బోధిస్తున్నారు. మనకు తెలియని మన భవిష్యత్తును ఎదుర్కొనుటకు ఆయన మనకు ధైర్యంనిస్తాడు. మనము బూడిదను ధరించినప్పుడు ఆయన మనకు స్తుతి అనే వస్త్రమునిస్తాడు. ప్రియులారా, నష్టమును మనం ఎదుర్కొంటున్నప్పుడు దుఃఖం నుండి పారిపోకూడదు, లేక కఠినంగా అవ్వకూడదు. సంవత్సరాలుగా దేవుని నమ్మకత్వాన్ని గురించి ఆలోచించినప్పుడు మన దుఃఖాన్ని తిరిగి నాట్యంగా మార్చుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు అని మనకు తెలుసు. ఈ జీవితంలో సమృద్ధిగా కృపను, పరలోకంలో పరిపూర్ణ ఆనందాన్ని ఆయన మనకి ఇవ్వగలడు. గనుక మన గుండె బ్రద్దలయ్యే సమయంలో నుండి దేవుడు మనలో ఎదుగుదల జరిగే సమయానికి తీసుకొని వస్తాడు. అంతేకాదు, అభివృద్ధిని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.